ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, ఇది మీ బాధ్యత. అలాగే ఈ పరిచర్యలో వస్తున్నటువంటి ఆత్మీయ మాటల ద్వారా మీరు ఆదరించబడుతూ ఉన్నట్లయితే ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా అనేక ఆత్మలు రక్షించబడడానికి ఆర్థికంగా భారం కలిగిన ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ విత్తిన అనేకులు ఫలిస్తూ ఉన్నారు. వారి దీవెనలు, వారి యొక్క ఆశీర్వాదాలు వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విత్తిన మీరు ఫలిస్తారు అని ఎంతో సంతోషంతో చెప్పడానికి నేను దేవుని సన్నిధిలో ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను బట్టి బలపరచబడదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఇండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరైతే శ్రమలో నిలబడి ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారో వారి హృదయాలను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట అండి. దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు కాబట్టి మన పరిస్థితులకు తగినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అవునండి, ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టు విడవక నువ్వు ప్రార్థించుడి వ్యక్తిగా ఉండాలి అంటూ ఉన్నారండి దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ సంతోషించుచు అనే మాట మనకు వాగ్దానాన్ని అందిస్తుంది. ఇవన్నీ ఆజ్ఞలైతే ప్రియ దేవుని బిడ్డ, సంతోషము అనేది ఆశీర్వాదానికి, మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఈ యొక్క సంతోషము అనే మాట మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణ గలవారై, ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో, ఏ శ్రమలో నిలబడ్డావో నాకు తెలియదు, కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటే దేవుడు లోతైన మాట తెలియపరుస్తూ ఉన్నారండి. మీ నిరీక్షణలో మీరు శ్రమయందు ప్రార్థనయందు నిలబడి ఉంటే ఆ నిరీక్షణలో మనము ఏం ధరించుకోవాలట? సంతోషాన్ని ధరించుకోవాలట. చాలామంది అంటూ ఉంటారు, నేను ప్రార్థిస్తూ ఉన్నానండి, శ్రమల్లో ఉన్నానండి, జవాబు లేదండి. అయితే నీ నిరీక్షణలో సంతోషం లేదేమో. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారంటే, నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే సంతోషిస్తాడో, ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటాడో దానినే కోస్తాడు. హల్లెలూయా. మనుష్యుడు ఏమి విత్తునో అదే కోస్తాడట. నువ్వు శ్రమయందు నిలబడి ప్రార్థనయందు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ దుఃఖముతో ఉంటే నువ్వు దేనిని నమ్ముతున్నావని అర్థమో తెలుసా? నీ యొక్క శ్రమగానే ఉంటుందని, నీ ప్రార్థనకు జవాబు రాదని, నీ నిరీక్షణలో ఉన్న దుఃఖం నిన్ను కృంగదీసి నువ్వు ఏమి విశ్వసిస్తున్నావో దాన్ని నీ జీవితంలోకి తీసుకొస్తుంది. అప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? అప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? నీ శ్రమలో నువ్వు ఓర్పు కలిగిన వ్యక్తిగా ఎలా ఉండగలుగుతావు? లోతైన మాట. ఈ మాట మీరు ఎప్పుడు ఎక్కడ విని ఉండరు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు పరిశుద్ధాత్మ మరి ఈరోజు బయలుపరిచిన అద్భుతమైన లోతైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు శ్రమయందు ప్రార్థనయందు పట్టుదల కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీలో ఏముండాలట? సంతోషం ఉండాలట. ఆ సంతోషం ఎలా ఉండాలో తెలుసా? నీ నిరీక్షణలో సంతోషం ఎలా ఉండాలో తెలుసా? నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు, నా శ్రమను దేవుడు తీసివేయబోతున్నాడు,
నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో ఆ అంశము జరగబోతా ఉన్నదని నీ నిరీక్షణలో సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు నువ్వు ఏమి వ్యక్తపరచవో అది నీ జీవితంలోకి వస్తుంది. అది ఈ వాక్యం యొక్క లోతైన అర్థం. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైనా గ్రహించావా? నిరీక్షణ గలవారే సంతోషించచ్చు. నీకు నిరీక్షణ ఉంది, నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ దుఃఖము, వేదన, చింత నువ్వు వాటిల్లో పడిపోతే, నీకు నిరీక్షణలో సంతోషం లేకపోతే, శ్రమయందు ఓర్పు ఎలా వస్తుంది? ప్రార్థన యందు పట్టుదల ఎలా వస్తుంది? నీ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూసే వ్యక్తివైతే సంతోషాన్ని నింపుకో. నా దేవుడు నా కార్యమును సఫలం చేస్తారనే అద్భుతమైన సంతోషంతో ఎదురు చూడు. అదే నీ జీవితంలోకి వస్తుంది, నీ జీవితంలోకి అదే ఆశీర్వాదంగా వస్తుంది. నువ్వు ఏది విశ్వసిస్తావో అదే దేవుడు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఈ మాటను ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఎందుకు అంగీకరించడం లేదు? ఈరోజు ఈ మాటను బట్టి మన నిరీక్షణలో సంతోషాన్ని నింపుకుందాం. ఇప్పటి వరకు నిరీక్షిస్తున్నావు, కానీ అందులో వేదన ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, ఏమీ జరగడం లేదు, ఏమీ చేయడం లేదు అనేటువంటి మరి ఆలోచనలో దుఃఖంతో నిలబడి ఉన్నావా? అందుకే నీ జీవితంలో ఏం జరగట్లా, అందుకే నువ్వు ఇంకా దుఃఖంతోనే ఉన్నావు. వాటన్నిటిని తీసి పక్కన పడవేసి నీ నిరీక్షణలో సంతోషాన్ని పెట్టు. నీ నిరీక్షణలో సంతోషాన్ని ఆపాదించు, ఆయనను స్తుతించు. ఖచ్చితంగా నువ్వు అద్భుతమైన పంటను కోస్తావు, అద్భుతమైన దీవెన పొందుకుంటావు. హల్లెలూయా, మైటీ గాడ్. మరి అద్భుతమైన మాట మీకు అర్థమైందని, మీరు దీనిని మీ యొక్క జీవితాలలో అన్వయించుకొని సంతోషిస్తూ నిరీక్షణతో ఎదురు చూస్తూ అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారని విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన మాట, లోతైన విషయాన్ని బయలుపరిచారు. అందును బట్టి వందనాలు అయ్యా. మా నిరీక్షణలో ఎన్ని రోజులు సంతోషం లేదయ్యా, దుఃఖమే ఉంది, దిగిలే ఉంది, చింతే ఉంది. అందుకే నా జీవితంలో ఇవే నన్ను పలకరిస్తూ ఉన్నాయేమో ప్రవ్వా. ఈరోజు నుంచి నా నిరీక్షణలో సంతోషాన్ని నింపుకుంటాను, శ్రమయందు ఓర్పుతూ ఉంటాను, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటానయ్యా. ఖచ్చితంగా నేను విత్తేది సంతోషం కాబట్టి, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాను కాబట్టి ఆ సంతోషమే నా జీవితంలోకి వస్తుంది. నువ్వు అద్భుతమైన దీవెనిచ్చి నన్ను సంతోషంతో నిలబెట్టబోతున్నావు. నేను నమ్మానయ్యా. ఈ లోతైన విషయాన్ని బయలుపరిచినందుకు వందనాలు ప్రభువా అని ఎవరు విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానము అద్భుతమైన కార్యము జరిగించునుగాక. హల్లెలూయా ప్రభువా. మరి అలాగే ఈ పరిచర్యకు ఎంతో మంది సహకరిస్తున్నారు, ఇంకా ఎంతో అవసరత ఉన్నది. అనేకుల హృదయాలను బలపరిచి నడిపించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మీ వంతుగా సహకారులుగా ముందుకు రండి. మీరు ఫలిస్తారండి. ఇక్కడ అద్భుతమైన యథార్థమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఇక్కడ మీరు విత్తితే దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎరుగుతారు. మీ చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేస్తారు, మీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తారు. మరచిపోకండి. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.